ఓం శాంతి 17/2/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తండ్రి మీ అతిథిగా వచ్చారు కనుక మీరు వారిని ఆదరించాలి. ఎంత ప్రేమగా పిలిచారో అంత ఆదరం కూడా చూపాలి. గౌరవం ఇవ్వాలి, నిరాదరించరాదు. ప్రశ్న: పిల్లలైన మీకు సదా ఏ నష ఎక్కి ఉండాలి? ఒకవేళ నష ఎక్కకుంటే వారిని ఏమంటారు? జవాబు: అత్యంత ఉన్నతమైనటువంటి ఆసామి, గొప్ప వ్యక్తి పతిత ప్రపంచంలో మీకు అతిథిగా వచ్చారు. సదా ఈ నష ఎక్కి ఉండాలి. అయితే నంబర్ వారుగా ఈ నష ఎక్కుతుంది. కొందరు తండ్రి వారిగా అయి కూడా సంశయ బుద్ధితో తండ్రి చేతిని వదిలి వెళ్ళిపోతే అప్పుడు వీరి భాగ్యం ఇంతేనని అంటారు. ఓం శాంతి. ఓం శాంతి అని 2 సార్లు అనవలసి ఉంటుంది. ఒకరు బాబా, మరొకరు దాదా అని పిల్లలకు తెలుసు. ఇరువురు కలిసే ఉన్నారు కదా. భగవంతుని ఎంతో గొప్ప మహిమ చేస్తారు, కానీ గాడ్ ఫాదర్ అను పదం చాలా సాధారణమైనది. కేవలము ఫాదర్ అని అనరు, గాడ్ ఫాదర్ అని అంటారు. వారు అత్యంత ఉన్నతులు. వారి మహిమ కూడా చాలా ఉన్నతమైనది. వారిని పతిత ప్రపంచంలోనే పిలుస్తారు. నన్ను పతిత ప్రపంచంలోనే పిలుస్తారు. అయితే పతిత పావనుడు ఎలా ఉంటారో, ఎప్పుడు వస్తారో ఎవ్వరికీ తెలియదు అని స్వయంగా తండ్రి వచ్చి తెలియజేస్తూ ఉన్నారు. అర్ధకల్పం సత్య త్రేతాయుగాలలో ఎవరి రాజ్యం ఉండేదో అది వారికి ఎలా వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. పతిత పావనులైన తండ్రి తప్పకుండా వస్తారు. కొంతమంది వారిని పతిత పావనులు అని, కొంతమంది ముక్తి దాత అని అంటారు. స్వర్గానికి తీసుకెళ్ళండి అని పిలుస్తారు. వారు అందరికంటే శ్రేష్టమైన వారు కదా. భారతీయులైన మిమ్మల్ని శ్రేష్టంగా తయారు చేయడానికి పతిత ప్రపంచంలో తండ్రిని పిలిచారు. వారి హోదా ఎంతో గొప్పది. వారికి అత్యంత పెద్ద అధికారం ఉంది. రావణ రాజ్యం ఉన్నప్పుడు వారిని పిలుస్తారు. లేకుంటే ఈ రావణ రాజ్యం నుండి విడిపించేది ఎవరు? ఈ విషయాలన్నీ వింటూ ఉంటే పిల్లలైన మీకు నష కూడా ఎంత ఎక్కి ఉండాలి. కానీ అంత నష ఎక్కడం లేదు. మద్యపానం మత్తు అందరికీ ఎక్కుతుంది, కానీ ఈ మత్తు అందరికీ ఎక్కదు. ఇందులో ధారణ చేయవలసిన విషయాలు, భాగ్యానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. తండ్రి చాలా పెద్ద ఆసామి. మీలో కూడా కొందరికో పూర్తి నిశ్చయం ఉంటుంది. ఒకవేళ అందరికీ నిశ్చయం ఉంటే సంశయం కలిగి ఎందుకు పారిపోతారు? తండ్రిని ఎందుకు మర్చిపోతారు? లౌకికంలో తండ్రికి పిల్లలుగా అయ్యాక ఆ తండ్రిపై పిల్లలకు సంశయ బుద్ధి కలగదు. కానీ ఈ తండ్రి చాలా అద్భుతమైన వారు. ఆశ్చర్యపడినట్లు తండ్రిని తెలుసుకుంటారు, బాబా అని పిలుస్తారు, జ్ఞానము వింటారు, వినిపిస్తారు, వెళ్ళిపోతారు. అహో మాయ, మాయ సంశయ బుద్ధి కలవారిగా చేస్తుంది అని గాయనం కూడా ఉంది. తండ్రి తెలిపిస్తూ ఉన్నారు, ఈ భక్తి మార్గంలోని శాస్త్రాలలో ఎలాంటి సారము లేదు. తండ్రి చెప్తున్నారు, నా గురించి ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీలో కూడా కష్టంగా కొందరు మాత్రమే నిలబడగలరు. ఆ స్మృతి స్థిరంగా నిలవడం లేదు అని మీరు కూడా అనుభవం చేస్తారు. ఆత్మలైన మనము బిందువులము, బాబా కూడా బిందువే. వారు మనందరి తండ్రి. వారికి తమ శరీరమే లేదు. వారు చెప్తున్నారు, నేను ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకుంటాను. నా పేరు శివుడు. ఆత్మనైనా నా పేరు ఎప్పుడూ మారదు. మీ శరీరాల పేర్లు మారుతూ ఉంటాయి. శరీరానికి పేరు పెట్టబడుతుంది. వివాహం అయితే పేరు కూడా మారిపోతుంది. ఆ తర్వాత పేరును పక్కా చేసుకుంటారు కనుక ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మేము ఆత్మలము అని పక్కా చేసుకోండి. ఎప్పుడెప్పుడు అత్యాచారాలు గ్లాని పెరుగుతుందో అప్పుడు నేను వస్తాను అని తండ్రియే స్వయంగా తమ పరిచయాన్ని ఇచ్చారు. కొన్ని పదాలను పట్టుకోరాదు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, రాళ్ళు రప్పలలో ఉన్నాను అని చెప్పి ఎంత నిందలు చేశారు, ఎంతగానో దూషిస్తారు. అయితే ఇది కూడా క్రొత్త విషయం ఏమీ కాదు. మీరు కల్పం ఇలా పతితులుగా అయ్యి నన్ను నిందలు చేశారు. అలా చేసినప్పుడే నేను వస్తాను. ఇది నా కల్పాల పాత్ర. ఇందులో మార్పులు ఉండవు. డ్రామాలో నిర్ణయించబడి ఉంది కదా. కేవలం భారతదేశంలో మాత్రమే వస్తారా? కేవలం భారతదేశం మాత్రమే స్వర్గం అవుతుందా అని మిమ్మల్ని కొందరు అడుగుతారు. అవును, ఇది అనాది అవినాశి పాత్ర కదా అని చెప్పండి.
తండ్రి ఎంత ఉన్నతమైన వారు, పతితులను పావనంగా చేసే తండ్రి చెప్తున్నారు, నన్ను ఈ పతిత ప్రపంచంలోనే పిలుస్తారు, నేను సదా పవిత్రుడను. నన్ను పవిత్ర ప్రపంచంలో పిలవాలి కదా, కానీ పిలువరు. పావన ప్రపంచంలో పిలిచే అవసరమే ఉండదు. పతిత ప్రపంచంలోని మీరు వచ్చి పావనంగా చేయమని నన్ను పిలుస్తారు. నేను ఎంత గొప్ప అతిథిని. అర్ధకల్పం నుండి నన్ను స్మృతి చేస్తూ వచ్చారు. ఇక్కడ ఎవరైనా గొప్ప వ్యక్తిని పిలిస్తే ఎక్కువలో ఎక్కువ 1-2 సంవత్సరాలు పిలుస్తారు. ఫలానా వ్యక్తి ఈ సంవత్సరం రాకుంటే మరో సంవత్సరంలో వస్తాడు. కానీ వీరిని, తండ్రిని అర్ధకల్పం నుండి స్మృతి చేస్తూ వచ్చారు. వీరు వచ్చే పాత్ర ముందే నిర్ణయించబడింది. ఇది ఎవ్వరికీ తెలియదు. తండ్రి చాలా ఉన్నతమైనటువంటి వారు. మనుష్యులు తండ్రిని ఒకవైపు ప్రేమతో పిలుస్తారు, మరోవైపు మహిమలో మచ్చ కూడా వేస్తారు, అనగా తప్పుగా మహిమ చేస్తారు. వాస్తవానికి వీరు చాలా గొప్ప మహిమాన్వితులైన అతిథి. వీరి మహిమకు మచ్చను వేశారు. అటువంటి మహిమ గలవారు రాళ్ళు రప్పలు అన్నింటిలో ఉన్నారు, సర్వవ్యాపి అనేస్తారు. ఎంత సర్వశ్రేష్ఠ అథారిటీ. ప్రేమగా పిలుస్తారు కూడా, కానీ పూర్తి బుద్ధిహీనులుగా ఉన్నారు. నేను మీ తండ్రిని అని నేనే వచ్చి నా పరిచయమునిస్తాను. నన్ను గాడ్ ఫాదర్ అని అంటారు. అందరూ ఎప్పుడైతే రావణుడి జైలులో ఉంటారో అప్పుడే తండ్రి రావాల్సి వస్తుంది. ఎందుకంటే భక్తులు లేక వధువులందరూ సీతలు, తండ్రి వరుడు రాముడు. ఇది ఒక్క సీత విషయం కాదు. ఆత్మ సీతలందరినీ రావణుడి జైలు నుండి విడిపిస్తారు. ఇది అనంతమైన విషయం. ఇది పాత పతిత ప్రపంచం. ఇది పాతదిగా అయినందున మళ్ళీ క్రొత్తదిగా ఖచ్చితంగా అవుతుంది. ఈ శరీరము మొదలైనవైతే కొన్ని త్వరగా పాతవైపోతాయి, మరికొన్ని ఎక్కువ సమయం నడుస్తాయి. ఇది డ్రామాలో ఖచ్చితంగా నిర్ణయించబడి ఉంది. 5000 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ నేను రావాల్సి వస్తుంది. నేను వచ్చి నా పరిచయంనిచ్చి సృష్టి చక్ర రహస్యాన్ని అర్థం చేయిస్తాను. ఎవ్వరికీ నా పరిచయం కానీ, బ్రహ్మ విష్ణు శంకరుల పరిచయం కానీ, లక్ష్మీనారాయణల సీతారాముల పరిచయం కానీ లేదు. డ్రామాలో ఉన్నతమైన పాత్రధారులు వీరే. ఇదంతా మనుషుల విషయమే. 8-10 భుజాలు కల మనుషులు ఎవ్వరూ లేరు. విష్ణువుకు 4 భుజాలు ఎందుకు చూపిస్తారు? రావణుడి 10 తలలు అంటే ఏమిటి? ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. తండ్రియే వచ్చి నేను పూర్తి ప్రపంచాది మధ్య అంత్యాల జ్ఞానం తెలియజేస్తూ ఉన్నాను అంటున్నారు. నేను అత్యంత గొప్ప అతిథిని, కానీ గుప్తంగా ఉన్నాను అని తండ్రి చెప్తున్నారు. ఇది కూడా కేవలం మీకు మాత్రమే తెలుసు. అయితే తెలుసుకున్నా మళ్ళీ మర్చిపోతారు. ఇలాంటి తండ్రిని ఎంత గౌరవించాలి, ఎంత స్మృతి చేయాలి. ఆత్మ కూడా నిరాకారమే, పరమాత్మ కూడా నిరాకారులే. ఇందులో ఫోటో అవసరం కూడా లేదు. మీరు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని తండ్రిని స్మృతి చేయాలి. దేహ అభిమానాన్ని వదిలేయాలి. మీరు సదా అవినాశి వస్తువును చూస్తూ ఉండాలి. మీరు వినాశీ దేహాన్ని ఎందుకు చూస్తారు? ఆత్మ అభిమానిగా అవ్వండి. ఇందులోనే శ్రమ ఉంది. ఎంత స్మృతిలో ఉంటారో అంత కర్మాతీత స్థితిని పొంది ఉన్నత పదవిని పొందుతారు. తండ్రి చాలా సహజమైన యోగాన్ని అనగా స్మృతిని నేర్పిస్తారు. అనేక రకాల యోగాలున్నాయి. స్మృతి అను అక్షరమే యథార్థమైనది. పరమాత్ముడైన తండ్రిని స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది. మేమింత సమయము స్మృతిలో ఉండినాము అని ఎవరో అరుదుగా సత్యాన్ని తెలియజేస్తారు. స్మృతి చేయనందున తెలిపేందుకు సిగ్గుపడతారు. రోజంతటిలో 1 గంట స్మృతిలో ఉన్నాము అని వ్రాస్తారు అంటే సిగ్గుపడాలి కదా. రాత్రింబవళ్ళు స్మృతి చేయాల్సిన తండ్రిని కేవలం 1 గంట స్మృతి చేశాను అని అనడం ఏం బాగుంటుంది? ఇందులో చాలా గుప్తమైన శ్రమ ఉంది. బాబాను పిలుస్తారు. వారు దూరం నుండి వచ్చే అతిథి. తండ్రి చెప్తున్నారు, నేను నూతన ప్రపంచంలో అతిథిగా అవ్వను, పాత ప్రపంచంలోనే వస్తాను. నేను వచ్చి నూతన ప్రపంచ స్థాపన చేస్తాను. ఇది పాత ప్రపంచం. ఈ విషయాలు ఎవ్వరికీ యథార్థంగా తెలియదు. నూతన ప్రపంచ ఆయువు ఎంతో కూడా తెలియదు. తండ్రి చెప్తున్నారు, నేనే వచ్చి ఆ జ్ఞానం ఇస్తాను. తర్వాత డ్రామా అనుసారం ఈ జ్ఞానం మళ్ళీ అదృశ్యం అవుతుంది. కల్పం తర్వాత ఈ పాత్ర మళ్ళీ పునరావృతం అవుతుంది.
మళ్ళీ నన్ను పిలుస్తారు. ప్రతి సంవత్సరం శివ జయంతిని జరుపుకుంటారు. ఎవరైతే ఇక్కడ ఉండి వెళ్ళిపోతారో వారి జయంతిని ప్రతి సంవత్సరము జరుపుకుంటూ ఉంటారు. అలాగే శివబాబా జయంతిని కూడా 12 మాసాల తర్వాత జరుపుకుంటారు. అయితే ఈ పండుగను ఎప్పటి నుండి జరుపుకుంటూ వచ్చారో ఎవరికీ తెలియదు. లక్షల సంవత్సరాలు అని ఊరికే అంటారు. కలియుగ ఆయువును లక్షల సంవత్సరాలు అని వ్రాసేశారు. తండ్రి చెప్తున్నారు, ఇది కేవలం 5,000 సంవత్సరాల విషయమే. ఈ దేవతల రాజ్యం భారతదేశంలోనే ఉండేది. కనుక బాబా చెప్తారు, నేను భారతదేశానికి చాలా గొప్ప అతిథిని. నన్ను అర్ధకల్పం నుండి చాలా ఆహ్వానిస్తూ వచ్చారు. దుఃఖితులకైనప్పుడు ఓ పతిత పావన రండి అని నన్ను పిలుస్తారు. నేను వచ్చింది కూడా పతిత ప్రపంచంలోనే. నేను రావడానికి నాకు రథం కావాలి కదా. ఆత్మ కాలమూర్తి, భృకుటి దాని సింహాసనం. తండ్రి కూడా కాలమూర్తులే. వారు వచ్చి బ్రహ్మ భృకుటిలో విరాజమానమవుతారు. ఇవి చాలా రమణీయమైన విషయాలు. ఇతరులు ఎవరైనా వింటే ఆశ్చర్యచకితులవుతారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పిల్లలు నా మతమును అనుసరించండి. శివబాబా మతంనిస్తున్నారు అని, శివబాబా మురళి నడిపిస్తున్నారు అని భావించండి. నేను కూడా వారి మురళి విని ఇతరులకు వినిపిస్తాను అని ఈ బ్రహ్మ కూడా చెప్తారు. వినిపించేవారైతే శివబాబాయ్ కదా. ఇతను నంబర్ 1 పూజ్యున నుండి మళ్ళీ నంబర్ 1 పూజారిగా అవుతారు బ్రహ్మ. ఇప్పుడు ఇతను ఒక పురుషార్థి. పిల్లలు ఎల్లప్పుడూ మాకు శివబాబా శ్రీమతం లభించింది అని భావించాలి. ఒకవేళ ఏవైనా ఉల్టా విషయాలు వినిపించినా శివబాబా సుల్టా అనగా చక్కదిద్దుతారు. ఈ నిశ్చయము స్థిరంగా ఉంటే శివబాబా బాధ్యునిగా ఉంటారు. ఇది డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. విఘ్నాలు తప్పకుండా రావాల్సిందే. చాలా కఠినమైన విఘ్నాలు వస్తాయి. మీ పిల్లల నుండి కూడా విఘ్నాలు వస్తాయి. కనుక సదా శివబాబా అర్థం చేయిస్తున్నారని భావించండి. అప్పుడు స్మృతి ఉంటుంది. చాలామంది పిల్లలు ఈ బ్రహ్మ బాబా తన మతం ఇస్తున్నారు, తన అభిప్రాయాలను తెలియజేస్తున్నారని భావిస్తారు. కానీ అలా కాదు. శివబాబాయే బాధ్యుడు. కానీ దేహాభిమానం ఉంటే క్షణ క్షణము ఈ బ్రహ్మనే చూస్తూ ఉంటారు. శివబాబా ఎంత గొప్ప అతిథి అయినా రైల్వే అధికారులు మొదలైన వారిని గుర్తించగలరా? ఒకవేళ బాబా ప్రయాణం చేస్తూ ఉన్నారు ట్రైన్లో అంటే గుర్తించలేరు కదా. నిరాకారుణ్ణి ఎలా గుర్తించాలి? లేక అర్థం చేసుకోవాలి? బ్రహ్మ శరీరమే కనబడుతుంది. శివబాబాకి ఎప్పుడు అనారోగ్యము కలుగదు. కనుక అనారోగ్యము మొదలైన వాటికి కారణం బ్రహ్మ ఆత్మ తెలుపుతుంది. ఇతనిలో ఎవరున్నారు వారికేం తెలుసు? పిల్లలైన మీకు కూడా నంబర్ వారుగా తెలుసు. వారు సర్వాత్మల తండ్రి. ఇతను ప్రజాపిత అనగా మనుషుల తండ్రి. కనుక బాప్ దాదా వీరిరువురు ఎంతో గొప్ప అతిథులు. తండ్రి చెప్తున్నారు, ఏమేం జరుగుతుందో అదంతా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను. డ్రామాలో రచింపబడకుంటే ఏమీ చెయ్యలేను. మాయ కూడా చాలా శక్తివంతమైనది. డ్రామాలో రాముడు రావణుడు ఇరువురి పాత్రలున్నాయి. డ్రామాలో రావణుడు చైతన్యంగా ఉంటే నేను కూడా డ్రామా అనుసారమే వస్తాను అని చెప్పేవాడు. ఇది సుఖ దుఃఖాల ఆట. సుఖము క్రొత్త ప్రపంచంలో, దుఃఖము పాత ప్రపంచంలో ఉంటుంది. క్రొత్త ప్రపంచంలో మనుషులు కొద్ది మంది మాత్రమే ఉంటారు. పాత ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారు. వచ్చి పావన ప్రపంచాన్ని తయారు చేయమని పతిత పావనులైన తండ్రినే పిలుస్తారు. ఎందుకంటే పావన ప్రపంచంలో చాలా సుఖం ఉండేది. అందుకే కల్పకల్పము పిలుస్తారు. తండ్రి అందరికీ సుఖంనిచ్చి వెళ్తారు. ఇప్పుడు వారి పాత్ర పునరావృతం అవుతుంది. ప్రపంచం ఎప్పుడూ పూర్తిగా సమాప్తం అవ్వదు. సమాప్తం అవ్వడం అసంభవం. సముద్రం కూడా ప్రపంచంలో ఉంది కదా. ఇది 3వ అంతస్తు. జలమయం అవుతుంది, అంతా నీటిమయం అవుతుంది అని అంటారు. అలా అయినా పృథ్వీ అనే అంతస్తు ఉంది కదా. ఇక్కడ నీరు కూడా ఉంది. ఈ పృథ్వీ అనే అంతస్తు ఎప్పటికీ వినాశనం అవ్వదు. ఈ అంతస్తులో నీరు కూడా ఉంది. 2వ అంతస్తు అయిన సూక్ష్మవతనంలో, మొదటి అంతస్తు అయిన మూలవతనంలో నీరు ఉండదు. ఇవి అనంతమైన సృష్టిలోని 3 అంతస్తులు. పరంధామము, సూక్ష్మవతనము, స్థూలవతనం. ఈ విషయాలు పిల్లలైన మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. ఇది సంతోషకరమైన విషయం.
అందరికీ సంతోషంగా వినిపించండి. ఎవరు పూర్తిగా పాస్ అవుతారో వారు అనుభవించే సుఖముని అతీంద్రియ సుఖమని మహిమ చేయబడింది. ఎవరైతే రాత్రింబవళ్ళు సేవలో తత్పరులై ఉంటారో, సర్వీసే చేస్తూ ఉంటారో వారికి చాలా సంతోషం ఉంటుంది. మనుష్యులు రాత్రి కూడా మేల్కొని ఉండే రోజులు వస్తాయి, కానీ ఆత్మ అలసిపోతుంది కనుక నిద్రించవలసి వస్తుంది. ఆత్మ నిద్రించినందున శరీరం కూడా నిద్రిస్తుంది. ఆత్మ నిద్రించకపోతే శరీరం కూడా నిద్రించదు. అలసిపోయేది ఆత్మయే. ఈరోజు నేను అలసిపోయాను అని ఎవరు చెప్తారు? ఆత్మ చెప్తుంది. పిల్లలైన మీరు ఆత్మ అభిమానులుగా ఉండాలి. ఇందులోని శ్రమ ఉంది. తండ్రిని స్మృతి చెయ్యకుంటే, ఆత్మ అభిమానులుగా అవ్వకుంటే దేహ సంబంధికులు మొదలైన వారు గుర్తుకొస్తారు. తండ్రి చెప్తున్నారు, మీరు అశరీరీలుగా వచ్చారు, మళ్ళీ అశరీరీలుగానే వెళ్ళాలి. ఈ దేహ సంబంధాలు మొదలైనవన్నీ మర్చిపోండి. శరీరంలో ఉంటూ నన్ను స్మృతి చేస్తే సతో ప్రధానంగా అవుతారు. తండ్రి ఎంత గొప్ప అథారిటీ అయ్యారో పిల్లలకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు, నేను పేదల పెన్నిధిని, అందరూ సాధారణమైన వారు. పతిత పావనులైన తండ్రి వచ్చారు అని తెలుసుకుంటే ఎంత పెద్ద గుంపు తయారవుతుందో చెప్పలేము. గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చినప్పుడు ఎంత గుంపు తయారవుతుంది. అయితే గుప్తంగా ఉండడమే తండ్రి డ్రామాలో వీరి పాత్ర. పోను పోను నెమ్మదిగా ప్రభావం వెలువడుతుంది. తర్వాత మళ్ళీ వినాశనం అయిపోతుంది. అందరూ తండ్రిని కలుసుకోలేరు. స్మృతి చేస్తారు కనుక వారికి తండ్రి పరిచయం మాత్రం లభిస్తుంది, కానీ వారు ఇక్కడికి వచ్చి చేరుకోలేరు. బంధనంలో ఉన్న పిల్లలు కూడా కలుసుకోలేరు. ఎన్నో అత్యాచారాలు సహిస్తారు. వికారాలను వదలలేరు. వికారాలు వదిలితే ఈ సృష్టి ఎలా నడుస్తుంది అని అడుగుతారు. అరే, ఈ సృష్టి భారం తండ్రిపై ఉందా లేక మీపై ఉందా? తండ్రిని తెలుసుకుంటే తర్వాత ఇటువంటి ప్రశ్నలు అడగరు. మొదట తండ్రిని తెలుసుకోండి, తర్వాత అన్ని విషయాలు తెలుసుకుంటారు అని చెప్పండి. అర్థం చేయించేందుకు కూడా యుక్తి అవసరం. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సదా సర్వోన్నత అథారిటీ అయిన తండ్రి స్మృతిలో ఉండాలి. వినాశీ దేహాన్ని చూడక ఆత్మ అభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి. సత్యమైన స్మృతి చార్టు నుంచాలి. సెకండ్ పాయింట్, రాత్రింబవళ్ళు సేవలో తత్పరులై అపారమైన సంతోషంలో ఉండాలి. 3 లోకాల రహస్యాన్ని అందరికీ సంతోషంగా తెలియజేయాలి. శివబాబా ఇచ్చు శ్రీమతంలో దృఢమైన నిశ్చయం ఉంచుకొని నడవాలి. ఏ విఘ్నాలు వచ్చినా భయపడరాదు. బాధ్యత శివబాబాది, అందువలన సంశయం రాకూడదు. వరదానము, శ్రేష్ఠ సమయం యొక్క ఆధారంతో సర్వ ప్రాప్తుల అధికారాన్ని అనుభవం చేసే పదమాపదం భాగ్యశాలి భవ. శ్రేష్ఠ సమయంలో జన్మించే భాగ్యశాలి పిల్లలు కల్పక్రితపు టచింగ్ ఆధారంతో జన్మిస్తూనే తనదిగా అనుభవం చేస్తారు. వారు జన్మిస్తూనే ఆస్తికంతా అధికారులుగా ఉంటారు. ఎలాగైతే బీజంలో మొత్తం వృక్షం యొక్క సారమంతా ఇమిడి ఉంటుందో, అలా నంబర్ 1 వేలలోని ఆత్మలు సర్వస్వరూపాల ప్రాప్తి యొక్క ఖజానాలకు వస్తూనే అనుభవీలుగా అయిపోతారు. వారు ఎప్పుడూ నాకు సుఖం అనుభవం అవుతుంది కానీ శాంతి అనుభవం కాదు, శాంతి అనుభవం అవుతుంది కానీ సుఖము శక్తి అనుభవం కాలేదు అని అనరు. వారు సర్వ అనుభవాలతో సంపన్నంగా ఉంటారు. స్లోగన్, మీ సంపన్నత యొక్క ఛాయ ద్వారా శీతలతను అనుభవం చేయించేందుకు నిర్మలంగా మరియు నిర్మాణంగా నమ్రతగా అవ్వండి. అవ్యక్త సూచన, ఏకాంత ప్రియులుగా అయ్యి ఏకత మరియు ఏకాగ్రతను స్వంతం చేసుకోవటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సర్వ సంబంధాలు, సర్వ రసాలు ఒక్క తండ్రి నుండి తీసుకునే వారే ఏకాంత ప్రియులుగా అవ్వగలరు. ఎప్పుడైతే ఒక్కరి ద్వారానే సర్వ రసాలు అంటే సర్వ ప్రాప్తులు ప్రాప్తి అవుతూ ఉంటాయో అప్పుడు అనేక వైపులకు వెళ్ళే అవసరమేముంది?
కేవలం ఒక్కరు అనే శబ్దం గుర్తుంచుకుంటే ఇందులో మొత్తము జ్ఞానమంతా వచ్చేస్తుంది, స్మృతి కూడా వచ్చేస్తుంది, సంబంధాలు కూడా వచ్చేస్తాయి, స్థితి కూడా వచ్చేస్తుంది. వీటితో పాటు ఏ ప్రాప్తి అవుతుందో అది కూడా ఆ ఒక్కరు అనే శబ్దంతో స్పష్టమైపోతుంది. ఒక్కరి స్మృతి, స్థితి ఏకరసం. మొత్తము జ్ఞానం కూడా ఒక్కరి స్మృతి గురించే లభిస్తుంది. జరిగే ప్రాప్తి కూడా ఏకరసంగా ఒకే విధంగా ఉంటుంది. ఓం శాంతి.